ఎమ్మెల్యే గారు ఏమని చెప్తున్నారు? అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే ప్రజలను మరి మీరు చేసినటువంటి గతంలో 2004 నుంచి ఉన్నటువంటి ప్రభుత్వం గురించి ఏమైనా వివరిస్తున్నారా? గతంలో పేదల కోసం పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశానికి స్వతంత్రం ఇచ్చింది తెలంగాణ తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వల్లనే బడుగు బలైన వర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందినాయి. గతంలో ఏ పేదోడు ఇల్లు కట్టుకున్నా సొంత ప్లేస్లో ₹1,00,000 కట్టి ఇల్లు కట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. పేదల కోసం ఎస్టీ ఎస్సీల కోసం భూములు పంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 8 సంవత్సరాల నుంచి ఈ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రజలకు కొరగబెట్టింది ఏం లేదు. ముఖ్యంగా ఈ తెలంగాణలో కేసీఆర్ అన్ని ఉచిత హామీలు, అబద్ధపు మాటలు, ఇవాళ గొర్రెల కుర్మల మీటింగ్ అని చెప్పి ఇవాళ గొర్రెల కుర్మలకు బస్సులు పెట్టి ఒక నీచాది నీచంగా మరి గొర్రెల కుర్మలు గత 3 సంవత్సరాల కింద డీడీలు కడితే వాళ్ళకు డీడీలు ఇవ్వలేక ఇక్కడ మునుగోడు ఎలక్షన్ అని చెప్పి గొర్రెల కుర్మలను మరొకసారి మోసం చేయడం కోసం ఇవాళ నగదు బదిలీని పెట్టినారు. ఎవడన్నా సిగ్గున్నాడు ఎలక్షన్లప్పుడు ఎలక్షన్ కోడంగా ఎలక్షన్ నగదు పెడతాడు. ఇవాళ మళ్ళీ వాళ్ళు ఆపిరని చెప్తున్నాడు. మరి నీకు ఇచ్చే దమ్ము ధైర్యం ఉంటే ఈ 3.5 సంవత్సరాలుగా మా గొల్ల కుర్మలు లక్షల కొద్ది డీడీలు కట్టుంటే కనీసం వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ ఇవాళ గొల్ల కుర్మల ఆత్మ సమ్మేళనం అని చెప్పి సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. కేటీఆర్కు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణలో మా గొల్ల కుర్మల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే కట్టిన డీడీలకు ఎంబడే నగదు బదిలీ చేయాలి. ఇవాళ మునుగోడులో ఎలక్షన్ కోడ్ ఉంది. మరి యావత్ జిల్లా మొత్తంలో రాష్ట్రం మొత్తంలో ఇవాళ గొల్ల కుర్మలకు ఎందుకు మీరు నగదు బదిలీ చేయలేదో చెప్పుకోవాలి. ఎక్కడ ఎలక్షన్లు వస్తే అక్కడ కొత్త పథకాలు పెట్టడం కేసీఆర్కి అలవాటు అయింది. కాబట్టి ఈ మునుగోడులో కేసీఆర్ను బొందబెడతారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. బడుగు బలైన వాళ్ళకి అందరూ కూడా మళ్ళీ అభివృద్ధి కార్యక్రమం అందిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ను మెడలు వంచి ఇవాళ కేసీఆర్ను ఓడగొట్టేదే మునుగోడు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఇది కేసీఆర్ అహంకారానికి జరిగే ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. మంచినీళ్ళు ఇచ్చింది మేమే, పింఛన్లు ఇస్తుంది మేమే, అన్ని రకాలుగా మేమే హెల్ప్ చేస్తున్నాం. ఓట్లు అడిగే అవకాశం మాకే ఉందంటారుగా మరి. ఇవాళ మునుగోడు ప్రజలను అడగండి, యావత్ తెలంగాణ ప్రజలను అడగండి, ఎక్కడన్నా మంచినీళ్ళు తాగుతున్నారా? ఇవాళ మిషన్ భగీరథ అన్నాడు, మిషన్ కాకతీయ అన్నాడు. కనీసం ఏ ఇంటికి కూడా నల్ల నీళ్ళు రావట్లేదు. ఇలా కొన్ని బోర్ నీళ్ళు, కొన్ని మిషన్ భగీరథ నీళ్ళు మిక్స్ వస్తున్నాయి. జాజు కలరు, ఎర్ర కలర్ వస్తున్నాయి. ఏ ఒక్కరు కూడా నీళ్ళు తాగట్లేదు. ఇవాళ ఏ గ్రామంలో వస్తావో రా, ఇవాళ మునుగోడులో ఏ గ్రామంలో నువ్వు ఇచ్చిన నీళ్ళు తాగుతున్నారు? ఇవాళ ఫిల్టర్ నీళ్ళు కానీ కొనుక్కున్న నీళ్ళే తాగుతున్నారు తప్ప ఇవాళ కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు తాగుతలేవు. ఇవాళ పెన్షన్లు అంటున్నావు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది అర్హులుంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ మునుగోడులో ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి బాదరగా ఇవాళ 57 ఏళ్ళ పెన్షను సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వలేదు. గతంలో ₹200 పెన్షన్ ఇస్తే ఆ ₹200 ఇవాళ సరుకులు తెచ్చుకుంటే సంచిలో వచ్చేది. నువ్వు 2000 ఇచ్చినా కనీసం జేబులకు కూడా సరుకులు వస్తాయి. కాబట్టి ఇవాళ ఆ 200కు ఉన్నటువంటి వ్యత్యాసం, 2000కు ఉన్నటువంటి వ్యత్యాసం ఇవాళ ముంగటి నుంచి 2000 ఇచ్చి వెనుక నుంచి 10,000 గుంజుకుంటుండు కేసీఆర్. ఇవాళ ఉప్పుకు, పప్పుకు, నూనెకు దేంత పెంచిండో అక్కడ కేంద్రంలో జీఎస్టీ పెట్టి ఇవాళ ₹450 గ్యాసు 1250 చేసిన చరిత్ర అక్కడ బీజేపీది. ఇవాళ సామాన్యుని మీద నడ్డి విరిచే విధంగా నిత్యావసర సరుకులు జీఎస్టీ పెంచి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదోడు నడ్డి విరుస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా 2023లో ఇక్కడ తెలంగాణలో, 2024లో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా పేదోడిని వెంటుండి నడిపే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో కరెంటు లేకపోతే వార్త, కరెంటు ఉంటే వార్త అని చెప్తున్నారు కదా, దీని గురించి ఏం చెప్తారు? గతంలో రైతుల కష్టాలు తెలిసి రైతుల కోసం పాదయాత్ర చేసి అప్పుడున్నటువంటి రైతుల కష్టాలు తెలిసినటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం 9 గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చినాడు. ఇవాళ కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నాడు. మరి ఏ ఊర్లకు వస్తావు, ఏ చౌరస్తాకు వస్తావు, 24 గంటలు ఏ రైతైనా కరెంటు వాడుకుంటున్నాడా? ఇవాళ కనీసం 9 గంటలకు పండించిన వడ్లనే కొనలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు 6 నెలలు పండించిన పంట కనీసం కల్లాల దగ్గర 2 నెలలు వేచి చేయాల్సి వస్తుంది. కొంతమంది రైతులు కల్లాల దగ్గరనే ఇలా గుండెపోటు చనిపోతున్నారు. నువ్వు 24 కరెంటు ఏ రైతుకి ఇస్తున్నావో, ఏ గ్రామంలో ఇస్తున్నావో చర్చకు రావాలి. నాణ్యమైన కరెంటు అందించింది కాంగ్రెస్ పార్టీ. రైతుల కోసం ఏకకాలంలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతుల కోసం సబ్సిడీ ఇచ్చింది, విత్తనాలు సబ్సిడీ ఇచ్చింది, ఎరువులు సబ్సిడీ ఇచ్చింది, పరికరాలు సబ్సిడీ ఇచ్చింది. అవన్నీ ఎత్తేసి ఇవాళ ముష్టి నువ్వు 5,000 ఇచ్చి ఇవాళ రైతు బంధు అంటున్నావు. మరి ఎకరం ఉన్నోనికి 5,000 ఇస్తున్నావు. 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు, పెత్తందారులకు కూడా రైతు బంధు ఇస్తున్నావు. రైతు బంధు ఏమున్నా ఇవాళ ప్రజల ఓట్ల కోసమే తప్ప
పేదోడి కోసం కాదు, రైతు కోసం కాదు. నువ్వు రైతు బంధు నిజమైన రైతుకి ఇవ్వాలంటే నాటు పెట్టిన రైతుకు ఇవాళ మార్కెట్లో ధనం వచ్చినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ఇస్తేనే రైతు బాగుపడతాడు తప్ప ఇవన్నీ ఓట్ల కోసం పెట్టిన పథకాలే. కేసీఆర్ను ప్రజలు ఆలోచన చేస్తున్నారు. 2023లో కేసీఆర్ బొంద పెడతారు. ఖచ్చితంగా మునుగోడులో పాతరేసి కొడతారు. ఇవాళ ఒక సిగ్గుమాలిన ఎమ్మెల్యే, వరంగల్ ఎమ్మెల్యే నరేంద్ర గారు ఇవాళ పద్మశాలిలో ఎంతో గౌరవంగా ఎంతో నాణ్యతగా చూసుకున్నటువంటి ఆ మొగ్గం మీద కాలు పెట్టి ఆయన అహంకారం, టీఆర్ఎస్ అంటేనే అహంకారం, ఒక మొగ్గం మీద కాలు పెట్టి ప్రచారం చేస్తున్నటువంటి ఆ నీచుడు నా పద్మశాలిలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా లేకపోతే పద్మశాలిని తిరగబడి ఇక్కడ మునుగోడులో మిమ్మల్ని బొందబెడతారు. పార్టీలు అన్నీ కూడా ఆత్మీయ సమ్మేళనాలు చేస్తున్న సందర్భంలో అక్కడ పోయినటువంటి వాళ్ళకి మద్యం విద్యం పంచుతారని వైరల్ అవుతుంది. ఇది నిజమేనా? ఇందులో టీఆర్ఎస్కి ఏమున్నా ఎలక్షన్లు వచ్చినప్పుడే కుల సంఘాలు, ఎలక్షన్లు వచ్చినప్పుడే ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు వస్తాయి. గతంలో రాజశేఖర రెడ్డి గారు అన్ని కులాలకు అన్ని ప్రాతినిధ్యం ఇచ్చి ఎవరే రకంగా ఉండాలని చెప్పి కులాలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఓట్లు రాగానే ఇక్కడ జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఇక్కడే దండు మల్కాపూర్లో మొన్న 15 బస్సులు పెట్టి విచక్షణ రహితంగా ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా యాదగిరి గుట్టకొచ్చి 15 బస్సులతోటి దర్శనం చేసుకొని ఏ టికెట్ లేకుండా అన్నదాన సత్రంలో బెదిరించి 1,100 మందికి భోజనాలు పెట్టి ఇలా జీవన్ రెడ్డి ఆయన మరి మూర్ఖుడు ఇలా స్వామివారిని కూడా అవహేళన చేసే విధంగా ఎలక్షన్ కోడ్లో కూడా బస్సులు పెట్టి ఇలా యాత్ర తీసుకుపోయిండు. స్థానికంగా ఆలేరు ప్రజలు కానీ భువనగిరి ప్రజలు కానీ సిటీ నుంచి వచ్చే పబ్లిక్ కూడా 500 టికెట్ ఇస్తేనే పైకి దర్శనానికి పోతారు. అలాంటిది ఇలా బస్సులు కట్టి ఇలా దర్శనాన్ని తీసుకుపోయి బస్సులు పెట్టి సమ్మేళనాలు చేస్తున్నటువంటి కేసీఆర్కు ఖచ్చితంగా కుల సంఘాలు కూడా గోరిగడతాయి.